కరీం తల్బీ అని చెప్పి ఈయన ఒక రిపోర్టర్. ఈయన మొన్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ని కలిసి యుద్ధం విషయంలో మాట్లాడుతూ ఒకవేళ అమెరికా, ఇజ్రాయెల్, పాకిస్తాన్ వీళ్ళు ప్లాన్ చేస్తున్నట్టుగా మీకు ఇరాన్ యొక్క సుప్రీం లీడర్ అయోటుల్లా ఖమానీ, సో ఈయనను వీళ్ళ హత్య చేశారు అనుకోండి. ప్రస్తుతం ఈయన తన టోటల్ పవర్స్ను ఇరాన్ యొక్క ఆ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ అంటారు చూసారా, వాళ్ళ కమాండర్లకు అప్పచెప్పేసి ఒక బంకర్లో ఉన్నారు. సో ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ఏమంటున్నాడు, మీరు ఎక్కడ దాక్కొని ఉన్నారో మాకు తెలుసు, సో మాకు అవసరమైతే మీ దాకా వచ్చి మిమ్మల్ని వేటాడతాము, అంటే మిమ్మల్ని హతం చేస్తాము అని చెప్పి బెదిరిస్తున్నారు. ఒకవేళ ఇది జరిగితే ఇరాన్ సుప్రీం లీడర్ మీకు హత్యకు గురి అయితే పరిస్థితి ఏమిటి అంటే వ్లాదిమిర్ పుతిన్ ఒక విచిత్రమైన సమాధానము చెప్పారు. ఈ విషయంగానే నేను ఇజ్రాయెల్ యొక్క ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుతో మాట్లాడుతున్నాను. అంటే అందరూ ఏమనుకుంటారు, మీకు రష్యా అధ్యక్షుడు అన్నప్పుడు ఈయన ఇరాన్తో మాత్రమే మిత్రదేశము కదా, సో వాళ్లతోనే సంప్రదింపులు జరుపుతారు, ఇజ్రాయెల్తో అసలు మాట్లాడరు అనుకుంటారు. అలా లేదు, నేను బెంజమిన్ నెతన్యాహుతో మాట్లాడుతున్నాను, నీకు కావలసింది అగ్రిమెంట్, అసాసినేషన్ కాదు, కాబట్టి జాగ్రత్తగా ఉండు, ఇదే నీకు రెస్పెక్టబుల్గా ఉంటుంది నాకు కూడా, ఎందుకంటే ఇరాన్ వాళ్ళని సపోర్ట్ చేయాల్సిన పరిస్థితి నాకు ఉంది, కాబట్టి నా గౌరవాన్ని కాపాడాలి అంటే ఇలాంటి ఆలోచనలు మానేసే అని చెప్పి నేను ఆయనకు చెప్పాను అని చెప్పి ఒక చాలా పెద్ద ఒక షాకింగ్ వార్త ఈయన చెప్పారు. సో ఇప్పుడు ప్రపంచమంతా మాట్లాడుతున్న విషయము, రష్యా వాళ్ళు ఇరాన్కి సపోర్టుగా ఎందుకు నిలబడుతున్నారు, ఇదేగా అందరూ అడుగుతున్నారు. ఇక్కడ విషయం ఏమిటి, 1991లో మీకు యుఎస్ఎస్ఆర్ విడిపోతున్నప్పుడు ఒక అగ్రిమెంట్, ఏంటండి అగ్రిమెంట్, నాటో దేశాలు ఈస్ట్ యూరోప్ దాకా రాకూడదు, అంటే రష్యా దాకా వాళ్ళు రాకూడదు. అంటే వీళ్ళందరూ ఎవరు, ఆంగ్లో సాక్సన్స్. సో వీళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి, ఎదుటి వాడి భూమి, వాడి ఆస్తులను కొల్లగొట్టాలి. ఇందులో అమెరికా, యూకే, ఫ్రాన్స్, కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఈ దేశాలంతా, ఇందులో నివసించే వాళ్ళందరూ ఆంగ్లో సాక్సన్స్, ప్యూర్ యూరోపియన్స్ కారు. కాబట్టి వీళ్ళు ప్రపంచంలో ఈవిల్, ఎప్పుడు చెడు చెయ్యాలి అని ఆలోచించేవాళ్ళు. అలాంటిది వాళ్ళు ఏం చేశారు, నేరుగా రష్యా పొలిమేర్ల దాకా కూడా వచ్చారు. దాన్నే మనము యుక్రెయిన్ రష్యా యుద్ధము అంటున్నాం. కాబట్టి వీళ్ళని ఆపే బాధ్యత, అంటే మీకు ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశము కాబట్టి ఒక చెడుని ఆపాలి అన్నప్పుడు ఆ మంచివాడైన బలవంతుడికి అంత శక్తి ఉండాలి. సో అదే మీకు వ్లాదిమిర్ పుతిన్ కోరుకుంటున్నారు. ఇప్పుడు నన్ను చెడ్డవాడు అంటున్నారు. ఇప్పుడు ఇది ఎలా ఉందో చెప్పమంటారా, టర్కీ యొక్క అధ్యక్షుడు ఎర్దోగాన్, నేను చూసిన హిట్లర్ లాంటి వ్యక్తి మీకు బెంజమిన్ నెతన్యాహు, ఈయన చెప్తున్నా, అంటే నెతన్యాహు ఒక హిట్లర్ అని చెప్పి టర్కీ యొక్క అధ్యక్షుడు అంటున్నాడు. అదే మీరు ఇజ్రాయెల్ వాళ్ళని అడిగారు అనుకోండి, మేము చూసిన ఒక మోడర్న్ హిట్లర్ అయోటుల్లా ఖమేనీ. మొత్తానికి మళ్ళీ వీళ్ళు హిట్లర్ గురించే మాట్లాడుతున్నారు. సో అలాంటి పరిస్థితుల్లో మీకు చెడుని ఆపాలి అనుకోండి, వ్లాదిమిర్ పుతిన్ లాంటి వాళ్ళు ఖచ్చితంగా ఉండాలి అని ఈ ప్రపంచము నమ్ముతుంది. కాబట్టి ఈయనేంటి, ఇరాన్కి సపోర్టుగా అసలు వెళ్ళకూడదు, కానీ వెళ్ళాల్సిన పరిస్థితి. ఎందుకు, అమెరికా వాళ్ళను ఆపాలి, ఆపకపోతే. సో ఇది ఎంత గ్రేట్ ఎగ్జాంపుల్ అంటే, భారత్కి కూడా బ్రిటిష్ సామ్రాజ్యం నుంచి స్వతంత్రం వచ్చేసింది కదా, ఆ రోజుల్లో మనము కూడా వీళ్లకు, అంటే ఈ ఆంగ్లో సాక్సన్స్కి మనము కూడా బానిసల్లా ఉండేవాళ్ళం కదా. ఇవాళ అలా కాదు కదా, మనము ఒక గ్లోబల్ పవర్ కదా. ఇదే పరిస్థితి ఆఫ్రికాకు ఎందుకు లేదు? G20 సబ్మిట్లో ఈ యునైటెడ్ ఆఫ్రికాను మనం ఏం చేశాము, సభ్యులుగా చేర్చుకున్నాం. కానీ అమెరికానో, యూకేనో, ఫ్రాన్సో ఈరోజు కూడా ఆఫ్రికా దేశాలను బానిసల్లాగే చూస్తున్నారు. మరి వీళ్ళని ఎదిరించాలి అంటే రష్యా లాంటి దేశము వీళ్ళకి సపోర్ట్గా నిలబడాలి. చాలామంది చెప్పేది ఇరాన్కి ఎందుకు. ఇప్పుడు చూడండి, చైనా వాళ్ళు అమెరికాకు క్లియర్ కట్ వార్నింగ్ ఇచ్చారు, సమస్యే లేదు, మేము మా ఆయుధాలు ఇరాన్కి పంపిస్తాము. పోయిన వీడియోలో మాట్లాడాం,
800 బాలిస్టిక్ మిసైల్స్కి కావలసిన మెటీరియల్ను ఇరాన్కి ఇచ్చారు అని చెప్తున్నారు. ఇక్కడ ఎంత అద్భుతమైన కంపారిజన్ అంటే, ఇరాన్ ఇంత ధైర్యంగా, అంటే ఒక 2 వారాల క్రితము భయపడిన ఇరాన్ సడన్గా వీళ్ళు అమెరికా ఇజ్రాయెల్ పైన ఇలా విరుచుకుపడడం ఎంత భయంకరమైన దాడులు అంటే, నిన్నటికి నిన్న ఇజ్రాయెల్ యొక్క స్టాక్ మార్కెట్, ఒక హాస్పిటల్, అలాగే మీకు ఏకంగా మోసాద్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎలా చెయ్యగలిగారు? మీకు ఇజ్రాయెల్ అన్నప్పుడు ఒక అడ్వాన్స్డ్ కంట్రీ కదా, సో వాళ్ళ యొక్క ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఎంత పవర్ఫుల్గా ఉంటాయి. ఇప్పుడు ప్రపంచమంతా చేస్తున్న కంపారిజన్ ఇదేనండి. ఇప్పుడు ఇజ్రాయెల్ వాళ్ళు మన దగ్గరికి వచ్చారు, మన భారతదేశానికి వచ్చి, మీరు మిమ్మల్ని పాకిస్తాన్ చైనా నుంచి కాపాడుకోవాలి అంటే మీకు ఐరన్ డోమ్ ఉండాలి, లేదా ఐరన్ బీమ్ అయినా మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి, లేకపోతే పాకిస్తాన్ నుంచి మీకు ఈ డ్రోన్లు అనండి, మిజైళ్ళు అనండి వస్తూనే ఉంటాయి, మీరు ఆపలేరు, అలాంటి టెక్నాలజీ మీ వద్ద లేదు అని ఆ టైంలో చెప్పారు. సో మనము కూడా చాలా సీరియస్గా ఆలోచించాం. ఫైనల్గా ఏంటంటే, ఇజ్రాయెల్ అనేది ఒక చిన్న దేశము, వాళ్ళకి ఐరన్ డోమ్ సరిపోతుంది, కానీ భారత్ అన్నప్పుడు చాలా చాలా పెద్ద ఎల్ఓసి, సో ఇక్కడ ఈ ఐరన్ డోమ్ పని చెయ్యదు అని మనం వాళ్ళ ప్రపోజల్ని రిజెక్ట్ చేసాం. కానీ మీరు ఇప్పుడు చూశారనుకోండి, చైనా వాడు ఇరాన్కి తన ఆయుధాలను ఇచ్చి ఇజ్రాయెల్ మీద ఇంత భీకరమైన దాడులు చేయిస్తున్నాడు. మరి ఇదే చైనానే కదండి పాకిస్తాన్కి కూడా తమ ఆయుధాలను ఇచ్చారు. మరి మన భారత్ ముందు వాళ్ళు లిటరల్గా దొరికిపోయారు కదా. వాళ్ళ అతి శక్తివంతమైన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, వాళ్ళ మిజైళ్ళు, వాళ్ళ విమానాలు ఏవి కూడా మన ఎయిర్ పవర్ ముందు నిలబడలేకపోవడం, ఇజ్రాయెల్ ఆపలేకపోయింది. మరి భారతీయులు ఎలా ఆపగలిగారు? ఈ ఇన్విజిబుల్ వాల్ అని మాట్లాడుతున్నారు. ఏమిటి ఇది? ఎవరు వీళ్ళకి ఇచ్చారు? ఇజ్రాయెల్ ఇవ్వలేదు. ఇప్పుడు మీరు చూసారనుకోండి, ఎయిర్ బార్న్ ఎర్లీ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్, ఇది ఇజ్రాయెల్ వాళ్ళదే మనం వాడుతున్నాం. కానీ మీకు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అన్నారు అనుకోండి, వార్నింగ్ టెక్నాలజీ వాడుతున్నారు, కానీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఇక్కడ జెన్ టెక్నాలజీస్ లాంటి సంస్థలు వీళ్ళు తయారు చేసిన యాంటీ డ్రోన్ సిస్టమ్స్ అనండి, యాంటీ మిజైల్ సిస్టమ్స్, వీటిని మనం వాడాం. అంటే ఇజ్రాయెల్ కన్నా అమెరికా కన్నా భారత్లో అడ్వాన్స్డ్ మీకు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది. మనం ఒక S-400 ఆకాష్ లాంటివి మాట్లాడుతున్నాం కాదండి. మన వద్ద ఉండే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ చాలా చాలా శక్తివంతమైంది. ఇవాళ ఇజ్రాయెల్ వాళ్ళకి అంటే లిటరల్గా దొరికిపోయారు. ఇప్పుడు ఇరాన్ వాళ్ళు సేజిల్ అనబడే ఒక ఎక్స్ట్రాడినరీ మిసైల్ని వాడుతున్నారండి. ఇజ్రాయెల్ ప్రజలు బిత్తరపోయి చూస్తున్నారు. ఆకాశంలో మీకు రంగులు మీకు ఇలా చక్కర్లు కొడుతుంది, సడన్గా వెళ్ళి పడుతుంది. ఇదేంటి ఇంతకు ముందు ఎప్పుడు మనం చూడలేదే అంటే, కొత్త మిసైల్స్ను ఇరాన్ వాళ్ళు ఇజ్రాయెల్పై వాడుతున్నారు. అసలు ఇజ్రాయెల్ అంటే ఏమైనా మామూలు దేశమా? వాళ్ళు ఇలా బిత్తరపై చూడడం ఏంటి? ఆ మిసైల్ అంతా వచ్చి వాళ్ళ దేశంలో పడడం ఏంటి? ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ అండి, ఎవరు ఎప్పుడు చూసి ఉంటారు ఇజ్రాయెల్ ఇలా లిటరల్గా దొరికిపోవడము. ఇంత శక్తి, అసలు ఇంత ధైర్యము ఇరాన్కి ఎలా వచ్చింది ఎవరికి అర్థం కావడం లేదు. ఇదంతా కూడా చైనా ఇస్తున్న ఆయుధాలు అన్నారు. మరి ఇవే ఆయుధాలు పాకిస్తాన్లో కూడా వాళ్ళు వాడారు కదా. మరి ఇండియా ముందు ఎందుకు ఈ ఆయుధాలు నిలబడలేకపోయాయి? మరి ఇజ్రాయెల్ వాళ్ళు అంత బలహీనంగా ఉన్నారా? భారతీయులు అంత శక్తివంతంగా ఉన్నారా? ఇదంతా మీరు ఆలోచించారనుకోండి, మన ఎయిర్ సుపీరియారిటీ, మన వద్ద ఉండే మిజైల్ టెక్నాలజీ, మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఎక్స్ట్రాడినరీ ఇవాళ ప్రపంచం. అంటే ఈ యుద్ధము ద్వారా వాళ్ళు నేర్చుకున్నది ఏంటి? భారత్ను మనం సామాన్యంగా చూడకూడదు. వీళ్ళ వద్ద ఉండే అస్త్రశస్త్రాలు టాప్ క్లాస్ అనేది ఇవాళ అందరూ ఒప్పుకుంటున్నారు. మరి చైనా వాడి ఆయుధాలని మీరు ఆపగలిగారు, ఈ పని ఇజ్రాయెల్ ఎందుకు చెయ్యలేకపోతుంది? ఇది చాలా పెద్ద మిస్టరీగా అందరూ మాట్లాడుతున్నారు. మీకు కూడా అలాగే అనిపిస్తుందా? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.